సార్ అంటే పాకిస్తాన్ ఒకవైపేమో అంతర్జాతీయ వేదికలపై ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటుంది. ఇంకొక వైపు చూస్తేనేమో ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ పాలసీగా తీసుకొని పెంచి పోషిస్తూ ఉంటుంది. అంటే ఇది వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్కి నిదర్శనం అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అసలు పాకిస్తాన్ పాలక వర్గం ఎవరి చేతిలో ఉందని మనం ఆలోచించాలి. ఇవాళ ఎన్నికైన పాలక వర్గాలను ఏవైనా ఒక 5 సంవత్సరాలు వరుసగా పరిపాలింప చేసిండ్రు వీళ్ళు ఎక్కడైనా. సైన్యాధ్యక్షులే పాలకులైనప్పుడు కూడా ఆ సైన్యాధ్యక్షుడు ఉంచలే కదా అంటున్నాను. సైన్యాధ్యక్షులు కాని వాళ్ళు ఉంచలేదు, అయిన వాళ్ళు ఉంచలేదు. ఉదాహరణ ముషరఫ్ ఉన్నాడు. ముషరఫ్ సైన్యాధ్యక్షుడు పనిచేసిండు. అంతకుముందు ఉన్న బుట్టోను వాళ్ళందరినీ ఆగం చేసిండు. బెనజీర్ బుట్టోతో సహా, అసలు పెద్ద బుట్టో చిన్న బుట్టో అందరినీ ఆగం చేసిండు. మరి ఆయన వచ్చినాక 5 ఏళ్ళు ఉన్నదా? అప్పుడు కూడా లేదు కదా. అంటే ఏమైతుందంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎవరైనా సరే ఆ పాకిస్తాన్ లో పూర్తి కాలం 5 ఏళ్ళు ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే సైన్యం చేతిలో పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం ఉన్నది. కొన్ని సైన్యం అయినా తన చేతిలో ఉందా? ఇప్పుడు మునీర్ సైన్యంని 37 దాడులు చేసి మనం ఇబ్బంది పెట్టాం. మునీర్కి మద్దతు ఇస్తుంది ఎవరు? తీవ్రవాదులు. అంటే పాకిస్తాన్ లో ఉన్న అనేక తీవ్రవాద సంస్థలు, ఆ సంస్థల వల్ల ఈ మన పాకిస్తాన్ సైన్యం బతుకుతున్నట్టు. అంటే ఇక్కడ ఏమైంది? అసలు కీలకం ఎక్కడ ఉంది? అసలు కీ ఎక్కడ ఉంది అంటే తీవ్రవాదం దగ్గర ఉంది. తీవ్రవాద ద్వారానేమో మన సైన్యం పనిచేస్తుంది. సైన్యం ద్వారా పరిపాలన జరుగుతుంది. నేనన్న మాట కాదు, పాకిస్తాన్ అధ్యక్షుడే జో బైడెన్ ఒక మాట అన్నాడు. ఏమనంటే పాకిస్తాన్ అంత తీవ్రవాద దేశం ప్రపంచంలో ఎక్కడ లేకపోమని. అంటే వీళ్ళకి వేషం వచ్చి వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు నేర్పిన విద్య నీరజాక్షి అన్నట్టు నీవే నేర్పినావు కదా, అసలు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడానికి మా స్థావరాలను వాడుకొని ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసినావు కదా, అసలు ఉగ్రవాదం మీదా నాదా అని పాకిస్తాన్ అడిగింది. నిజమే. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి కారణం ఏంటంటే అమెరికానే. అమెరికా పాకిస్తాన్ రకరకాలుగా, ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా మొన్న వాడుకున్నది ఒక రకంగా చెప్పాలంటే, అట్లానే ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా దాడులు ఇక్కడి నుంచి చేసింది. తన ప్రజలకు వ్యతిరేకంగా కూడా, తన ప్రాంతంలో ప్రజలు బెలూచిస్తాన్ ప్రాంతాలకు కూడా అది వ్యతిరేకంగా అమెరికా ఇచ్చిన ఆయుధాలతో పోరాటం చేస్తుంది కదా. చూస్తున్నాం. రైలు కిడ్నాప్ చేశారు వాళ్ళు బెలూచి. మా ప్రధానమంత్రి మోడీ మీరు కాదు, మేము పాకిస్తాన్ ఉండము, ఇండియాలో కలుస్తామని ఒక ప్రాంతం అంతా గగ్గోలు పెడుతుంటే, ఇటు ఆక్రమిత కాశ్మీర్ అయితే వాళ్ళు ప్రజలు తిరుగుబాటు చేసి ఊరేగింపు చేసి మేము భారత్లో కలుస్తామంటుంటే, ఇప్పుడు అమెరికా చేసిన పని ఏంది? నిన్న కాక మొన్న మనం మాట్లాడుకున్నాం కదా. నిన్న కాక మొన్న ఏం చేసిండ్రు? ఇండో పసిఫిక్ అని తీసేసిండ్రు. అట్లాగే మ్యాప్లో పాకిస్తాన్ లో ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ లో చూపించిండ్రు. కనుక తీవ్రవాదానికి ప్రధానమైన కారణం అమెరికా అండదండలు ఉండడం. జియో పాలిటిక్స్ లో సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి కరాచీ రేవు ద్వారా కిందికి రావడానికి చైనా ప్రయత్నం చేసింది. అంటే భౌగోళికంగా ఉన్న పాకిస్తాన్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ 2 దేశాలు దాన్ని వాడుకుంటున్నాయి. మళ్ళీ అవసరం వస్తే మనమే ఆదుకుంటామంటున్నాను. మొన్నటి గోదావరి 500 అయినప్పుడు, ఏమైనా పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ వాటి వరకే సాయం చేసినాం. అటువంటిది పాకిస్తాన్ సాయం చేయలేకపోతుందా? కనుక పాకిస్తాన్ ప్రజలు ఇవాళ అలోలక్ష్యాన్ని మొన్నటిదాకానేమో ఈ రేట్ల పెంపుదల, ఇవాళ పాకిస్తాన్ కు అసలైన సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఏంటంటే సరిగ్గా సంవత్సరం కావచ్చు అయిపోయింది మన ఆపరేషన్ సింధూర్ జరిగి. ఇప్పుడు ఏమైందంటే ఎండాకాలము ఎల్లినో వస్తున్నది, ఇంకా నదులు ఎండిపోయే పరిస్థితి, హిమనీ నదాలు కూడా పారే పరిస్థితి లేదు. కనుక ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఏంటంటే, మనం పైన డ్యాములు కట్టుకొని పంజాబ్ ఇతరత్ర ప్రాంతాలకు, రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు కూడా మనం నీళ్లు సప్లై చేసి ఆలోచన చేస్తున్నాం. కనుక దీనివల్ల ఇప్పుడు నష్టపోతున్నాం ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. కనుక దీని మీద మన ఐక్యరాజ్య సమితిలో ఇవాళ కళమెత్తింది. అసలు సమస్య ఉగ్రవాదం కాదు, వాళ్ళకి కావాల్సి నీళ్లు కావాలి. అందుకని మనం ఇన్ కేస్ భారత్ కనుక ఈ సింధు జలాల ఒప్పందం నుంచి యూనిలేటరల్ గా తప్పుకుంది అనుకోండి, అప్పుడు మనకు అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యేటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయంటారు? మంచి ప్రశ్న. నా ఉద్దేశం అంటే అసలు తప్పుకోవడానికి వీల్లేదు. అదే సమస్య. మనం ఆనాడు మనం కుదుర్చుకున్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా ఒక సంఘం ఏర్పడ్డా, ఒక సంస్థ ఏర్పడ్డా, మనకు దాన్ని ఎట్లా ముగింపు పలకాలి, మంగళం పాడేదాన్ని కూడా రాస్తాను. నేను అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా అంటే 2/3 మెజార్టీతోనా ఎట్లా మనకు దాన్ని వ్యాలిడేట్ చేయకుండా వ్యాలిడిటీ పోవడానికి ఎట్లా చేయొచ్చు, రద్దు చేసుకోవచ్చు అనే దాని మీద ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఒప్పందం కుదుర్చుకున్న దానిలో రద్దు లేదు. అందుకని మనం అవేర్నెస్ లో పెట్టాం. ఎక్కడ ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ ముందర ఒప్పందంలో నెహ్రూ గారు పెద్ద పొరపాటు ఏం చేసిందంటే, అక్కడ దాన్ని రద్దు చేసే అవకాశం మనకి పెట్టలేదు. కనుక మనం ఏం చేసినప్పుడు చాలా ఉపాయంగా, చాలా టెక్నికల్ గా పదం ఉపయోగించుకొని తాత్కాలికంగా మూసివేస్తున్నాం అన్నది. అంతే. అంటే అబయన్స్ లో పెట్టాం ఉన్నదాన్ని, ఆ ఒప్పందాన్ని అబయన్స్ లో పెట్టడానికి మాత్రం హక్కు ఉన్నది. ఈ ఐక్యరాజ్య సమితి ఛాలెంజ్ చేస్తుంది ఇది. కనుక మనమేమంటామంటే, ఆనాడున్న పరిస్థితుల్లో మనం ఆ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇప్పుడు మాకు శత్రుదేశంగా ఉంటుంది, మాకు తెల్లాలేస్తే మాకు ముప్పు తిప్పలు పెడుతుంది, వాళ్ళు ఉగ్రవాద స్థావరాలు పెట్టుకున్నది, ఉగ్రవాదంతో మా మీద దాడి చేస్తుంది. కనుక మేము ఎట్టి పరిస్థితులలో మేము దీన్ని ఒప్పుకోమంటాం. ఒప్పుకోకపోవడానికి ఏముందని? లీగల్ గా కుదిరిన ఒప్పందాలు చాలానే. అమెరికా లాంటిది ఈ దేశం మొన్న ఇరాన్ తోని మనకు ట్రంప్ వచ్చిన తర్వాత యురేనియం మీద ఏదైతే ఒప్పందం కుదిరిందో అది రద్దు చేసుకుందా లేదా?
మనం కూడా రద్దుకి ఎందుకు పోతలేము అంటే, ఆ ఉన్న క్లాజ్‌ని బట్టి మనం పోతున్నాం. ఒకవేళ ఇట్లాగే పాకిస్తాన్ మొండికేస్తే సమస్య లేదు. రద్దే చేసుకుంటాం అంటున్నాడు. రద్దు చేసుకోవాలి. ఇప్పటికి వాళ్ళు గ్రహించాల్సింది ఏందంటే, మనతోని బాగా ఉంటే, ఆ ఒప్పందాన్ని తిరగదోడి మళ్ళీ ఓ రకంగా చెప్పాలంటే, మళ్ళీ అమికేబుల్ సెటిల్‌మెంట్ కొత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటది. అప్పుడు మాత్రం పాత తప్పుదేం చేయమని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ ఇప్పుడు పాకిస్తాన్‌ను ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్‌వర్క్ నుంచి డీకపుల్ చేసేటువంటి విషయంలో మనం ఎందుకు ఇంకా స్టాగ్నెంట్‌గా ఉంటున్నాము? ఎందుకు అంత చొరవగా ముందుకు వెళ్ళి ఇంకా చర్యలు తీసుకునే దానిలో ఎందుకు వెనకబడుతున్నాం? చాలా యుద్ధాలు చూస్తున్నాం కదా రోజా గారు, చూస్తున్నాం కదా. తెగని యుద్ధాలు జరుగుతున్నాయి. హ్మ్. ఎవరైనా మేలు పొందిండ్రా దీనిలో? ఉదాహరణకు ఉక్రెయిన్, రష్యా యుద్ధం అవుతుంది. ఇటు ఉక్రెయిన్ నష్టపోతుంది, రష్యా నష్టపోతుంది. మొన్నటికి మన ఇరాన్, అమెరికా యుద్ధం చూసినాం. అసలు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ యుద్ధం వల్లనైనా ఒకరు గెలిచిండ్రు, ఒకరు ఓడిన సమస్య వచ్చిందా? హ్మ్. అందుకని మనం వైజ్ మ్యాన్ గా మనం ఏమనుకుంటామంటే, పాకిస్తాన్ తోని నిత్యవరి ఉన్నది, వైరం ఉన్నది కాదంటండి. కానీ హ్మ్. ప్రతిరోజు యుద్ధం చేసుకుంటూ పోతే మన పనులు ఆగిపోతాయి కదా, మన ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది. యుద్ధం వస్తే చాలా మనం అసలు ఈ ఆధునిక యుద్ధాలు చూడలే కానీ గతంలో చూసిన యుద్ధాలలో అయితే మీకు 65లో పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడు, "ఒక పూట తినకండి యుద్ధం వచ్చిందన్నాడు." ప్రతి దానిలో కంట్రోల్స్ పెట్టాం అప్పుడు. చూసినాం కదా మనం. అవును. అటువంటిది మళ్ళీ అటువంటి యుద్ధం రావాలా? కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు మన భారతదేశం ఆర్థికంగా బాగా ఉన్నది గనుక హ్మ్. విరాళాలు కూడా అడగలే. అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు 65లో గాని, 71 ఇందిరాగాంధీ గారు గాని ప్రజల నుంచి విరాళాలు అడిగారు. యుద్ధ విరాళాలు అడిగిండు. హ్మ్. ఆఖరికి బంగారం లాంటి దాన్ని కూడా మనకు 5 టన్నుల బంగారాన్ని నిజాం 6వ నిజాం, 7వ నిజాం పోయి దానం ఇచ్చొచ్చిండు. అట్లానే మనకు చాలా మంది మనకు మన సుబ్బలక్ష్మి వారు కూడా మనకు తన నిలువెత్తు బంగారాన్ని దానం ఇచ్చొచ్చింది. అవును. ఏది మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. హ్మ్. నేనేమంటున్నానంటే అప్పటి పరిస్థితి లేవు. ఇవాళ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినాం. హ్మ్. యుద్ధం వస్తే మనం భయపడే పరిస్థితి లేదు. కానీ యుద్ధం వల్ల సర్వ వినాశనం అయితది. ఉదాహరణకు అద్దాల మేడలో ఉన్నాం. మనం బాగా గట్టిగా యుద్ధం చేస్తాం అనుకోండి పాకిస్తాన్‌తోని. వాడు ఒక అనుభవం వేసి చచ్చిపోతాం కదా మనం అందరం కూడా. మరి సర్వనాశనం అయిపోద్ది కదా. హ్మ్. అంతెందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పహల్గామ్ దాడి తర్వాత మనం 6 స్థావరాల మీద అరగంటలో దాడి చేసాం. కానీ వాళ్ళేం చేసిండ్రు? బారాముల్లా, పూంచ్ సెక్టార్‌లో 16 మంది ముస్లింల ప్రాణం తీశారు. నేను ముస్లింలు ఎందుకంటున్నానంటే వాళ్ళు తీసిన హిందూ ప్రాణం. అక్కడ భారతీయులు, ముస్లింలు హ్మ్. పాకిస్తాన్ బార్డర్‌లో అంటే ఆక్రమిత కాశ్మీర్ బార్డర్‌లో ఉన్న వాళ్ళని దాడులు చేస్తే 16 మంది అమాయకులు. వాళ్ళకి ఏమి సంబంధం లేదు. ముస్లింలకు సంబంధం లేదు. వాళ్ళకి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో ఏం సంబంధం లేదు. మన హ్మ్. దేశ భూభాగంలో ఉన్న 16 మంది చచ్చిపోయారు కదా. మరి ఒక చిన్న దానికే 16 మందిని మన వాళ్ళని చంపేసిందే పాకిస్తాన్. మరి అటువంటప్పుడు రేపొద్దున అణుయుద్ధం గనుక వస్తే మన భారతదేశం ఎంత విచ్ఛిన్నమైతది. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. దెబ్బ కొట్టాలంటే కూడా చూచి కొట్టాలి. హ్మ్. రెండోది మన 6 స్థావరాల మీద దాడి చేసిన దానికి సమర్థించుకోవడానికి 6 బృందాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిప్పినాం కదా. మీకు తెలుసు హ్మ్. కదా. శశి థరూర్ లాంటి వాడు మనకు అమెరికాకు పంపించాడు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆయన. కదా. అట్లా చాలా మంది ప్రతిపక్ష పార్టీల నుంచి, అధికార పక్ష పార్టీ నుంచి చాలా దేశాలకు పంపించి మేము ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసినాం? ఎట్లా చేసినాం? అనే దాని మీద మనం సమర్థించుకోవడానికి వాళ్ళు ఈ పని చేసారు, దుర్మార్గం చేసారు అని ఎండగడితే గాని తప్ప ప్రపంచం నమ్మలే కదా. అవును. అమెరికా కూడా రకరకాలుగా మాట్లాడింది కదా. హ్మ్. అమెరికాలో కూడా కన్విన్స్ చేసి వచ్చినాం. ఎటు డెమోక్రాట్లను, రిపబ్లికన్‌లను కూడా. మన శశిధరూర్ గారు ఆ పని చేసిండు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్షంలో ఉన్నవాడు కదా, ఆయన ఎందుకు పంపిండంటే చెప్పాను. హ్మ్. అమెరికాను కన్విన్స్ చేయడానికి ఆ యాక్సెస్ ఉండాలి. ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ తెలవాలి. అట్లాగే మన దేశం తరఫున ప్రతిపక్షాలు కూడా ఇంత మద్దతు ఇస్తున్నాయని చెప్పడానికి పంపుతున్నామని పంపింది. అందుకనే ఒక చిన్న పని చేస్తే మనమేమో చాలా దూరం ఆలోచించి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటే దుందుడుకుగా వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతుంది. యాక్చువల్‌గా లోపల జరిగేది చాలా తెలుస్తలేదు మనకు కానీ